దేవుడు మనతో మాట్లాడబోతుండగా శ్రద్ధ కలిగి ప్రతి మాట శ్రేష్టమైన మాటగా మనం భావిస్తూ మన జీవితాల్లో ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న మెలకువైన మాట నేర్చుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనం. మనం అందరం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చదివిండొచ్చు, చూసిండొచ్చు. ఈరోజు ఈ అంశంలో ఉన్న వాటిని బట్టి దేవుడు మనతో మాట్లాడబోతుండగా శ్రద్ధగా విందాం. ఆదికాండం 9వ అధ్యాయం 22వ వచనం. చూచి చాలు. నోవా తాను ఆ ప్రళయము అయిపోయిన తర్వాత దానిపైన ఉన్న సంఘటనలు చెప్తున్నాను మీకు. ఒక ద్రాక్ష తోట వేశాడు. ఒకసారి ఆ ద్రాక్ష తోట దాని విలువను గురించి మనం తెలుసుకున్నాం. ద్రాక్ష తోటనే ఎందుకు వేశాడు, వేరే ఏ తోట ఎందుకు వేయలేదు అని ఒక ఆదివారం మనం వాక్యం విన్నాం. అక్కడున్న కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ కొత్త ద్రాక్ష రసం తాగిన తర్వాత ఆ కొత్త ద్రాక్ష అంటే దాన్ని పులిసింది కాదు, లేకపోతే మరి దాన్ని ఏమంటారు, ఒక రకంగా ఫర్మెంట్ చేసింది కాదు. దానివల్ల ఆయన కొత్త ద్రాక్ష వల్ల మత్తు రావడము, నిద్రలో ఉండడము చూసాం మనం. ఇప్పుడు నోవా అలాగ పడిపోయి ఉండగా అక్కడికి ఎవరు వచ్చారు అని అంటే హాము అనే వ్యక్తి వచ్చాడు. ఇతన్ని ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఇంతసేపు వేరే వాళ్ళందరినీ మామూలు పరిచయం చేశాడు, కానీ దేవుడు బైబిల్లో హామును కానాను తండ్రి అయినా అని సంబోధిస్తూ వచ్చాడు. ఏమి హామని రాయచ్చు కదా, అప్పటికి కానాను అక్కడ వచ్చింది లేదు, కానాను అక్కడ ఏమి ఉన్నాడని కాదు, తన కుమారుడు ఉన్నాడని కాదు. ఎందుకు అక్కడికి ఆయన పేరు రాశాడు? ఇక్కడ 3 అంశాలు చూస్తాం. మొదటిగా హాము ఎవరు అంటే కానాను తండ్రి. రెండవ మాట మనం అక్కడ చూస్తున్నాము, అతను ఏం చూశాడంట, తన తండ్రి ఒక వస్త్రహీనుడై, తన తండ్రి ఒక వస్త్రహీనతను చూశాడు. మూడవది, అతను పోయి తన సహోదరులను పిలుచుకొని వచ్చాడు. ఆ 3 మాటలే ఉన్నాయి అక్కడ. కేవలం ఆ 3 మాటలు మనం ధ్యానిద్దాం. యాక్చువల్గా ఈ మాట చాలా విషయాల్లో కాంట్రడిక్ట్ అయిన వాక్యం ఇది ఎవరెవరో వారికి ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసి వాక్యాలు తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నగ్నం అంటే ఏంటి, వస్త్రహీనత అంటే ఏంటి అనే మాటలు తీసుకొని వచ్చిండొచ్చు. కానీ ఈరోజు మనం తెలుసుకోబోతున్న కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా విందాం. హాము ఫాదర్ ఆఫ్ కనాన్. అసలు మొదటిగా హాము అనే పదము వాళ్ళ తండ్రి మామూలుగా పేరు పెట్టిండొచ్చేమో, కానీ ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. హాము అంటే యాక్చువల్గా హెబ్రీ పదంలో ఏ అనే పదం లేదు. ఒకవేళ ఇంగ్లీష్లో మనం చూస్తే HAM అని ఉంటుంది, కానీ హెబ్రీ పదంలో ఏ అనే పదం ఉండదు, ఆల్ఫాబెట్ లేదు. HM. ఆ హామ్ అనే పదానికి అర్థం ఏందనంటే గోరువెచ్చగా ఉండుట. ఎలా ఉండట? గోరువెచ్చగా ఉండుట. మనము గోరువెచ్చగా ఉండుట అంటే మనం చాలా విషయాల్లో అర్థమైపోయింది మీకు. అటు వేడి కాదు, ఇటు చల్లగా కాదు. ఎలా ఉన్నాడు? గోరువెచ్చగా ఉన్నాడు. ఇతని పేరు అర్థం అది. ఇక్కడ చూస్తుంటే ప్రకటన గ్రంథంలో మీ అందరికీ బాగా తెలిసిన వాక్యం మీరు తీశారనుకుంటా, 3వ అధ్యాయము 15వ వచనం నుంచి ఉన్న మాటలు 18 వరకు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను లేవు, మేలు ఉండక గనుక తర్వాత ఇంకా అలాగే వెళ్ళు 18 వరకు.
నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఓన్లీ ఆ నురువెచ్చని పదం మాత్రమే తీసుకోవట్లేదు నేను. ఆ నురువెచ్చని పదం మాత్రమే తీసుకోకుండా బాగా వినాలి ఈ మాట. అక్కడ మొదటిగా ఇలా ప్రారంభించాడు, ఏమనంటే నీ పనులను నేను గ్రహించి ఉన్నాను. ఏం గ్రహించాడంట దేవుడు? నీ పనులను గ్రహించి ఉన్నాడంట. ఈరోజు ఒకవేళ హాము వలె మనం కూడా ఉన్నామేమో. దేవుడు అంటున్నాడు, నీ పనులను నేను గ్రహించి ఉన్నాను. నువ్వు చేసే ప్రతి పని ఎలా ఉందో నాకు తెలుసు. నీ స్వభావం ఎలా ఉందో నాకు తెలుసు. ఒకవేళ నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తే ఎలా ఉంటుంది? ప్రశ్నించుకుందామా? మీరు నా దగ్గర దాపెట్టచ్చు, మరొకరి దగ్గర దాపెట్టచ్చు పనులు, అవునా? అందరి దగ్గర దాపెట్టుకొని మనం జాగ్రత్తగా బ్రతుక్కోవచ్చు. కొన్నిసార్లు అనుకుంటావు, అర్రర్రే నీకు తెలిసిపోయిందా, అర్రర్రే నీకు తెలియకూడదే, అయ్యో నీకు తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటాం. దేవుడు నీ పనులను గ్రహిస్తూ ఉంటాడు. ఆ పనులు గ్రహించిన వాటిలో నువ్వు వెచ్చగైనా నువ్వు లేవు, చల్లగైనను లేవు. నువ్వు ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు. అక్కడ ఒక మాట ఉంటుంది, నువ్వు వేడిగా ఉన్నా, నువ్వు చల్లగా ఉన్నా మేలు, మేలు. నువ్వు మేలైన వాటిలో ఉండకుండా నువ్వు ఏ స్టేజ్లోకి వెళ్ళావు అని అంటే నీ పనులు గమనిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు గమనిస్తూ ఉన్నాడు? నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, నువ్వు ఎవరి ఉద్దేశంతో చేస్తున్నావు, నీ ఆలోచన ఏంటి అని దేవుడు ప్రతిసారి గమనిస్తూ ఉంటాడు. నేను అప్పుడు నువ్వు నురువెచ్చని వాడవని తెలిసిందనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను బాగా అర్థమవుతుందా? ఎవరిని ఉమ్మేస్తాడు? చల్లగా ఉన్నోడిని కాదు, వేడిగా ఉన్నోడిని కాదు, మధ్యలో ఉన్నోడిని, డ్రామాలు వేసేవాడిని. ఎవరైతే డ్రామాలు వేసేవాడున్నాడో, ఎవడైతే ఎవరికో చూపించుకోవాలని ప్రయాసపడుతుంటారో, తన పనులను బట్టి గొప్పను తెచ్చుకోవాలని ప్రయాసపడుతున్నాడో, వాడిని ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడు. ఉమ్మి వేయడం అంటే ఇంకా మీకు అర్థం కావాలి. ఒక మనిషి మన మీద ఉమ్మితే ఎలా ఉంటుంది? చాలా బాధ ఉంటుంది కదా. ఒకసారి ఎప్పుడైనా చూడండి ఉమ్మడం అంటే ఎలా ఉంటుందో. అది కూడా యాక్సిడెంటల్గా నీ మీద పడితేనే నువ్వు తట్టుకోలేవు. యాక్సిడెంటల్గా నీ మీద పడితేనే తట్టుకోలేవు. కానీ యేసు ప్రభుల వారు ఆయన ప్రేమను చూపించి నీ మీద పడాల్సిన ఉమ్మును ఆయన మీద తీసుకున్నాడు. కానీ నువ్వు హాము వలె, నేను కూడా హాము వలె ఎక్కడన్నా ఏ విషయంలోనే ఉంటున్నామేమో. అదే కాదు, అంతటితో ఆపలేదన్నమాట. తర్వాత ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎవరెవరంట? మొదటిగా వాడు దౌర్భాగ్యుడంట, ఉమ్మి వేయబడిన వాడు. ఎవడు వీడు? దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు. వీడు అదే ఉన్నాడని ఎరుగక వాడు ఏం ఆలోచిస్తున్నాడు? నేను ధనవంతుడను. ఎవడు వీడు? హామ్ అనేవాడు నాకు ఏమి కొదవలేదు అనుకునేవాడు. వీని దగ్గర ఉన్న దరిద్రాన్ని గ్రహించలేకపోతున్నాడు. వీని దగ్గర ఉన్న ఏమంటారు దాన్ని, నేకెడ్నెస్ని ఏమంటారు? అక్కడ దిగంబరత్వం కనుక్కోలేకపోతున్నాడు, దరిద్రుడని తెలుసుకోలేకపోతున్నాడు, దౌర్భాగ్యుడని తెలుసుకోలేకపోతున్నాడు, దిక్కుమాలిన వాడు. ఇవన్నీ విషయాలు తెలుసుకోక నేను ధనవంతుడను, నాకు ఏది కొదవలేదు. ఎవరైతే నాకు ఏది కొదవలేదు అని అనుకుంటారో వాళ్ళందరూ హామ్ కేటగిరీలో ఉన్న వాళ్ళే. అది నేను కూడా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు.
నాకు ఏది కొదవలేదు, నేను మంచిగా దేవుల్లో ఉన్నాను, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, నేను మంచి శ్రేష్ఠుడను, అధికముగా మన క్రియలు మనకే కనపడుతూ మనలో ఉన్న లోపాలు మనకు కనపడకుండా, మనలో ఉన్న మన దరిద్రతను కనపడకుండా, మనలో ఉన్న మన వస్త్రహీనత కనపడకుండా, మనలో ఉన్న మన దిగంబరత్వము, దిక్కుమాలిన బ్రతుకు మనకు కనపడకపోతే మనంత దరిద్రుడు ఇంకోడు ఉన్నాడు. నేనేమంటానంటే హాము వలె నువ్వు నేను ఉండకూడదు. మనల్ని ఏదో పనులు చూపించుకుంటూ ఏదో మంచి పనులు చేసినంత మాత్రాన మనం మంచోళ్ళం అనుకోకూడదు. దేవుడు గ్రహిస్తాడు. అర్పణ తీసుకొని వచ్చాడు. ఎవరు? కయ్యూను కూడా తీసుకొని వచ్చాడు ఏబేల్తో పాటు. ఎందుకు తీసుకొని వచ్చాడు? వాడేదో తెస్తున్నాడని నేను కూడా తీసుకొని పోతాను అంతే. ఎందుకు బాధ పెట్టాలి? పోతూ పోతూ ఆ ఫలాల్లో ఏమున్నాయి, ఫలాలు అన్నీ తీశాడు మొత్తం. దానిలో ఎన్ని కుళ్ళిపోయిన ఫలాలు ఉన్నాయో చూడలేదు, దానిలో ఏ శ్రేష్టమైన ఫలమో చూడలేదు. అలా తీసుకొని వచ్చేసాడు, దేవునికి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? నేను అర్పణ ఇచ్చాను, వాడు అర్పణ ఇచ్చాడని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటే దేవునికి నచ్చలేదు. అది దేవునికి ఏమంటాడు తెలుసా? నువ్వు చేయాల్సిన పనిని సరిగ్గా చేసి ఉంటే అంటాడు అన్నమాట. ఎవరితో అంటాడు తెలుసా? కయ్యూనుతో అంటాడు అన్నమాట. చదవండి అన్నమాట. ఆదికాండం 4వ అధ్యాయంలో, నీ కోపం ఎలా? ఎందుకు? చెయ్యని ఎడల అది గుర్తుపెట్టుకో. నీ క్రియ అక్కడ ఉంది, సత్క్రియ అని ఉంది. మీ తెలుగులో ఉందా? బైబిల్లో స్పష్టంగా అది సత్క్రియ చేసిన ఎడల. మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియ మామూలు క్రియ వేరు, సత్క్రియ వేరు. మామూలు క్రియ సత్క్రియకు ఏం తేడా అన్న చెప్పాలి మీరు. మామూలు క్రియకు సత్క్రియకు ఏం తేడా? క్రియ అంటే మామూలుగా వాడు చేస్తాడు క్రియ, కానీ సత్క్రియలో ఏముంటుందంటే దాంట్లో ప్రతిదీ తెలుసుకొని ఏదైతే నిజముందో దాని ప్రకారంగా చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చర్చికి అందరూ వెళ్తారు, క్రియ చేస్తున్నారు చాలామంది, కానీ సత్క్రియ ఎవరు చేస్తున్నాడు? చర్చికి వెళ్ళి వాక్యం విని తన జీవితాన్ని మార్చుకొని ప్రతి వారము నూతన పరుచుకుంటూ తన జీవితాన్ని ఎవరైతే పరిశుద్ధపరచుకుంటూ నడుచుకున్నాడో వాడు సత్క్రియ చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారో మనమే తెలుసుకోవాలి. హాము తన కుమారుడైనప్పటికీ, నోవా కుమారుడైనప్పటికీ, భూమి మీద పెద్ద ప్రళయం చూసినప్పటికీ, అన్ని గొప్ప కార్యాలు చూసినప్పటికీ, శ్రేష్టమైన దినాన్ని, శ్రేష్టమైన అన్ని వాటిని చూసినప్పటికీ కూడా ఏమి చేయాలో అది చేయలేకపోయాడు. హాము ఏమైపోయాడనంటే నురువెచ్చగా ఉన్నవాడు. ఎలా ఉన్నాడు? నురువెచ్చగా ఉన్నవాడు. మనం కూడా నురువెచ్చగా ఉంటూ మేనేజ్ చేసుకుంటూ బ్రతికితే ప్రయోజనం లేదు. ఎంతకాలం మేనేజ్ చేస్తాం మనము? చెప్పాలి మీరు. ఎంతకాలం మేనేజ్ చేస్తాం? విశ్వాసులమని ఎంతకాలం మేనేజ్ చేస్తాం? ఒకరోజు విసిగి వస్తుంది మనకు కూడా. బయటపడింది అనుకో అయిపోయా. తాగుబోతోడు కాదు అన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎవరు బయట పడినంత వరకు బాగానే ఉంటుంది. వాడు బయట పడినాడనుకో తాగుబోతాడని చాలా చెడ్డ పేరు. దేవుడు మాట్లాడుతున్న మాట శ్రేష్టమైన విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకే లోపల ఒకటి బయట ఒకటి కాకుండా లోపల ఒకటే దేవుని ప్రకారంగా, బయట కూడా దేవుని ప్రకారంగా ఉంటూ మనం వెచ్చగా దేవునికి వెచ్చగా ఉండేవారముగా ఉండాలంటే ఏమంటారు దాన్ని వేడిగా ఉండేవారముగా ఉండాలి. కానీ మనం నురువెచ్చగా ఉండేవారముగా ఉండద్దు. కావాలంటే చల్లగా ఉండి సావు. ఎందుకు ఊరికే ఈ డ్రామా? చాలామంది ఈ డ్రామా స్టేజ్లోనే ఉండడానికి ఇష్టపడతారు. అది పాస్టర్ కూడా కావచ్చు. ఇలాగా అందరినీ మెప్పించాలి అనే ప్రయాసపడేదానికంటే ఎందుకు? దీనికంటే ప్రశాంతంగా లోకంలో ఉండి సక్సెస్ అయిపోతుంది. ఏం తమ్ముడు, కనీసం 10 రూపాయలైనా మిగిల్చుకోబోతాడు. ఈరోజు చాలామంది ఇలాంటి స్వభావం కలిగిన వారు. ఈ హాము ఎలాంటి వాడు అని అంటే మీకు ఇంకా హాము నివసించే స్థలం కూడా ఎలాంటిదో మీకు చూపిస్తాను. చూడండి, కీర్తనలు 105వ కీర్తన 23వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. ఇజ్రాయేలు ఎవరు? ఇజ్రాయేల్ ఎక్కడున్నాడంట? ఇజ్రాయేలు ఐగుప్తులో ఉన్నాడు.
కానీ యాకోబు మాత్రం ఎక్కడున్నాడు? ఎవరు ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటి చెప్పాలి మీరు? ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటి? ఇజ్రాయెల్ మధ్యలో యాకోబు మధ్యలో ఇజ్రాయెల్ వ్యత్యాసం ఏంటి? ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకే మనుషులా? కాదా? ఇద్దరు ఒకే మనుషులు, ఒక్కరి గురించే మాట్లాడుతున్నారు. కానీ ఒకడు మారినవాడు, ఒకడు మారనివాడు. ఇజ్రాయేలు అని పేరు ఎప్పుడొచ్చింది? ప్రార్థన పరుడుగా ఉంటూ పోరాడి గెలిచిన వాడిగా ఉన్నప్పుడే ఏం పేరు వచ్చింది? ఇజ్రాయేల్ అని పేరు వచ్చింది. దాని ముందు ఏం పేరు? మనోడి పేరు యాకోబు. యాకోబు మోసగాడై, యాకోబు తన వరకు చాలా జాగ్రత్తగా ఏం ఆశపడ్డాడు చెప్పండి? జ్యేష్ఠత్వాన్ని ఆశపడ్డాడు. ఒరే తమ్ముడా, నువ్వు కావాలంటే తీసుకోరా అని ఇయ్యలేదు. వాడు దరిద్రుడు, ఆ పక్కున్నాడు దరిద్రుడు. వీడు దరిద్రుడైతే ఇంకా వాడు పరమ దరిద్రుడు. కరెక్ట్ చెప్పావు తమ్ముడు, నాకు సహకరించినందుకు వందనాలు. వాడేమన్నాడు? రే జ్యేష్ఠత్వం నాకేమన్నా వస్తుందా? ఇప్పుడు ఎర్రని కూరకు మోసపోయాడు, జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్ముకున్నాడు, దేవుని దగ్గర దరిద్రమైన పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడేది ఏంటంటే, మనం ఎక్కడున్నాం? ఒకే మనిషి, మారిన మనిషి ఐగుప్తులో ఉన్నాడు, మారని మనిషి హమాన్లో ఉంటున్నాడు, హమా దేశంలో ఉంటున్నాడు. ఈరోజు మనము మారని ప్రజలముగా ఉంటున్నామేమో, కానీ మనం చర్చిలకు వెళ్తున్నాం, మనం ప్రార్థనలకు వెళ్తున్నాం, మనం కొన్ని మంచి అక్కడికి వెళ్ళి ఓ హల్లెలూయా అని ఆడుతున్నాం పాటలు. చర్చిలోనే ఉండేది వీళ్ళంతా. ఏంటి? డ్యాన్సులు వేసుకుంటా, ఎగురుకుంటా. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు యాకోబు. ఏ ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు? హమా దేశంలో ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, ఒకే వ్యక్తి, మారినవాడు, మారనివాడు. మనం మారకుండా అలాగే ఉంటే మనం కూడా హమాకు సంబంధించిన వాళ్ళమే. హమా ఎవరు? రెండో కుమారుడు. ఎవరు? చివరి కుమారుడు అని కొంతమంది అంటారు. ఆయన రెండో కుమారుడు కూడా అయిండొచ్చు అంటారు. కానీ ఈయన చివరి యంగెస్ట్ సన్ అని ఉంది అక్కడ, చివరివాడు. ఆయన ఉంటున్న పరిస్థితుల్లో ఆయన మారకుండా అలాగే ఉంటూ నేను మంచివాడిని చూపించుకునేవాడుగా ఉంటున్నాడు ఈ హమా. మనం అలా ఉంటున్నామేమో ఆలోచిద్దాం. మనం ఎవరికి చూపించుకోవడానికి కాదు, ఎవరికి చెప్పుకోవడానికి కాదు, దేవునికి ఇష్టంగా మనం మార్చబడాలి. ఎలా అంటే ఇక్కడ చూస్తుంటే ఎంత బాధకరం తెలుసా? అబ్రహాము ఎవరి గురించి మాట్లాడాల? అబ్రహాం మాట్లాడింది ఏంటి తెలుసా? ఇస్సాకు పెళ్ళికి వచ్చినప్పుడు, వయసుకి వచ్చినట్టు ఏమంటాడు తెలుసా? రే నువ్వు ఇట్రా, ఎలియాజర్ రా, వచ్చి నాకు ఒక వాదా ఇవ్వు. ఏం వాదా? ప్రామిస్ ఇవ్వాలంట. ఏం ప్రామిసు? కానాన్ నుంచి స్త్రీని తీసుకొని రాకూడదు. ఎందుకు బ్రదర్? చదువు మాట. ఆదికాండము 24వ అధ్యాయము 3వ వచనం చదువు. ఓర్ నాయనా చెయ్యక అబ్బో నాయన. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? ఎంతోమంది బిడ్డలు ఉన్నారండి, వేరే వాళ్ళ బిడ్డ పేరు ఎత్తలేదు. ఎవరు బిడ్డ పేరు స్పెషల్గా ఎత్తి చెప్పాడు? కానాను బిడ్డ వద్దు. ఏమైపోయారు తెలుసా? ఆశీర్వాదానికి అర్హులు కాకపోయారు, శాపానికి అర్హులైపోయారు. మీరు నేను హామాలాగా ఉంటే మనకు పుట్టిన హామాకు పుట్టిన కుమారుడి పేరేం పేరు? కానాను. ఆ కనాను ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కనానీయులు. ఆ కనానీయుల స్త్రీలతో కూడా ఇస్సాకు పెళ్లి కాకూడదంట. ఎంత జాగ్రత్త తీసుకున్నాడు చూడు. అక్కడ ఎంతోమంది ఉంటే వాళ్ళు వీళ్ళని చెప్పచ్చుగా. ఇప్పుడేం తమ్ముడు, ఆడ 1000 మంది ఉన్నారు తమ్ముడు. కానీ అబ్రహాం తీసుకున్న జాగ్రత్త
ఎవరైనా కానీ నువ్వు ఇది చేయొచ్చేమో కానీ కరెక్ట్గా ఒక అమ్మాయి విషయంలో మాత్రం ఒక సంతానం విషయంలో మాత్రం జాగ్రత్త పడుతుండ. ఆ అమ్మాయిల్ని మాత్రం తేవద్దు. చేయొద్దు, వద్దు. నాకు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. అక్కడ వేరే పేరు ఎత్తలేదే. 100 ప్రాంతాల్లో చాలా చోట్ల మరి తెలుసుకొని ఏదో ఒకటి చెప్పచ్చు, కానీ ఎవరి పేరు చెప్పకుండా జాగ్రత్త తీసుకున్నాడు. ఎందుకంటే శాపగ్రస్తులుగా మార్చబడ్డాడు కానాను. ఈరోజు ఇజ్రాయెల్ ప్రాంతంలో అందుకే జరుగుతుంది. ఆ కానాను ప్రాంతం కానీ జరుగుతున్నాయి అన్నీ. ఇజ్రాయెల్ ఒకప్పుడు కానాను దేశం కదా, అవునా కదా? ఆ దినాల్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది, ఆగలేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనము ఆశీర్వాదానికి అర్హులము కాము కానీ దేనికి అర్హులమవుతాము? శాపగ్రస్తులకు అర్హులమవుతాం. దేవుడు ఇష్టపడు నేను ఆశీర్వదించడానికి. ఎప్పుడు తెలుసా? నువ్వు హాములాగా ఉంటే. చాలా జాగ్రత్త పడాలి. మనం చేస్తున్న పనులు ఏంటి, మనం ఎలా ఉంటున్నాం, మన జీవితం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. అసలు ఇక్కడ ఎందుకు ఈ మాట నేను ఎత్తాను చూడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కానాను ప్రాంతంలోనే నిన్న మా తమ్ముడు అన్నాడు ఒక మాట, మంచి మాట అన్నా. కానాను ప్రాంతంలో వాళ్ళు ఉన్నారన్న, కనానీయులు ఉన్నారు. ఆ ప్రాంతానికి ఇజ్రాయెల్ని ప్రజల్ని పంపించి, రే మీరు ఉండకండి, పోండి, లేసి వెళ్ళిపోండి అని ఎందుకన్నాడు తెలుసా దేవుడు? మీరు నీతిమంతులని కాదు రే. చదవన్న మాట, ద్వితోపదేశకాండము 9వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నీవు అది అది వెళ్ళగొట్టుచున్నాడు. ఎందుకు కారణాలను వెళ్ళగొడుతున్నాడు? అరే ఒకసారి చూస్తూ ఉంటే బాధగా ఉంది, వేదనగా ఉంది. ఉన్న కుటుంబాన్ని అమాంతంగా బయటికి పంపించేస్తున్నాడు. పోండి మీరు బయటికి, మీరు పోకపోతే చంపేస్తారని. మీకు ఎలా కనపడుతుంది చూడ్డానికి? నీకు నాకు అందరికీ ఎలా కనపడుతుంది? ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు తీసుకున్నావు తమ్ముడు, ఒక ల్యాండ్ కొన్నావు కాకినాడలో. నేను వచ్చి వెళ్ళి నుంచి పో, లేకపోతే దేవుడు చంపేస్తానంటే ఎలా ఉంటుంది కథ? ఎలా ఉంటుంది? చెప్పినప్పుడు మీరు చెప్పండి. ఏందిరా ఏంది వీళ్ళ దేవుడు ఏం దేవుడు రా నాయనా? ఎందుకు తెలుసా దేవుడికి అంత బాధ కలిగింది? వాళ్ళ నీతి బట్టి కాదు. ఎవరి నీతి? ఇజ్రాయెల్ వాళ్ళ నీతిని బట్టి కాదు, వాళ్ళ యథార్థతను బట్టి కాదు, కానీ వాళ్ళ పాపమును బట్టి. ఎట్లయినా ఈ భూమి అంతా ఎవరిది? దేవుందే కదా. ఎవరిని ఎక్కడ ఉంచాలో కూడా ఆయన ఆలోచిస్తాడు. ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు ఆ మంచి శ్రేష్టమైంది ఆ దరిద్రమైన పాపులకు ఇవ్వాలని ఇష్టపడ్డంలా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, వాళ్ళ పాపం ఎలా అయిందంట? అధికమైపోయిందంట. ఎవరి పాపము? కనానీయుల పాపం. మన పాపం అధికమవుతే మనం చాలా విషయాల్లో నష్టమవుతాం. ఏముందిలే బ్రదర్, ఎవరు పట్టించుకోరలే బ్రదర్, ఏమి ఇష్టంలే, ఏమి ఇబ్బంది పడంలే అనుకుంటే చెప్తున్నాను బాగా వినండి. మన హామాలాగా ఉంటే మన కనాన్ అనేవాడు ఒకడు పుడతాడు, అంటే ఆ శాపగ్రస్తుడు పుడతాడు. దాని ద్వారా మనము, మన సంతానము తరతరములు దేవుని దగ్గర నుంచి ఉగ్రత పొందుతూనే ఉంటారు. ఏంది బాధకరం ఇది? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? కనాన్ని టార్గెట్ అయింది. ఎందుకనంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పాపం చేస్తారో చెప్తాను చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం. అక్కడ లేవికాండము 18వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. కొన్ని విషయాలు చదువుదాం, ఎక్కువ చదవలేము. పరచకూడదు. అది హయము. అది విపరీతము.
ఆ, ఆ. ఎంత పాపం చేసేవాళ్ళు ఇప్పుడు. ఈ కరాణాలందరూ ఈ పాపం చేసేవాళ్ళంట. ఏ పాపం చేసేవాళ్ళు తెలుసా? మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం తిరిగి చదివితే అర్థమవుతుంది అది. ఏమేమి? జంతువులతో కూడుకునే వాళ్ళు, పురుషులతో కూడుకునే వాళ్ళు. అబ్బా, ఆ మాటలు వింటే చాలా బాధగా ఉంది. మళ్ళీ అవన్నీ చదువుతాముడు. వాళ్ళు పిల్లల్ని బలుగా అర్పించేవాళ్ళు. అగ్నిగుండంలో వేసి దాటనిచ్చేవాళ్ళంట. తర్వాత అపవిత్రపరచకూడదు. ఓర్ నాయనా, ఏ జంతువందు ఓర్ నాయనా, అబ్బా, బా 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 బా, ఎంత దరిద్రమైన పాపాలు చేస్తున్నారు తెలుసా వాళ్ళు. వింటా ఉంటేనే చాలా భయంకరంగా ఉంది. ఎందుకు ఆ మాట అంటాడు చివరిలో, క్లియర్గా ఉన్నాడు. వీళ్ళు ఇంత ముందుకున్న వాళ్ళందరూ ఇది చేశారు. వాళ్ళు బా 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 వాళ్ళన్నీ చేశారు. అవి ఎంత దరిద్రమైన పనులు. ఇప్పుడు కూడా వింటా ఉంటే అప్పుడప్పుడు బాధపడుతుంటాం కదా. ఎవరన్నా చేస్తున్నారంటే ఏం తమ్ముడు, ఆ దేశము అది ఒక్కటి కాదు బ్రదర్. నేను ఇవన్నీ విషయాలు చర్చిలో మాట్లాడుతుంటే కొంచెం మీకు సందేహము, బాధగా ఉంటుంది. కానీ ఈరోజు దరిద్రలో అంత దరిద్రమైన వాడు ఇంకోటి లేడు. ఎవడు తెలుసా? హాము, కానాను. వాళ్ళ పాపము పోతూ పోతూ ఎలా అయింది? అధికమవుతూ వెళ్ళింది. ఇప్పుడు తండ్రి కాడికి వస్తున్నాను నేను. వాళ్ళ నాన్న చేసిన గొప్ప పని కాడికి వస్తాను నెక్స్ట్ రెండో మాటలో. ఇప్పుడు నేను కానాను గురించి మాట్లాడుతున్నాను. మొదట్లో మీకు చెప్పింది హామా ఒక అర్థం చెప్పాను. తన తండ్రి అని ఎందుకు కానాను ఉద్దేశించి మాట్లాడాడో మాట చెప్తున్నాను. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆ కానాను నిజముగా భయంకరమైన పాపాలు చేస్తున్నారు. ఈరోజు కానాను పాపాలే చాలా చోట్ల బయటకు వచ్చేస్తున్నాయి. స్త్రీలను పెళ్లి చేసుకోవడం, పురుషులను పెళ్లి చేసుకోవడం, జంతువులను కూడేవాళ్ళు. బస్సలు వింటే ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బాధ ఉంటుంది. చర్చిల్లో ఇవెందుకన్నా ఆశీర్వాదాల గురించి మాట్లాడాల్సింది నువ్వు, ఇంత భయంకరమైన పాపాల గురించి ఎందుకన్నా మాట్లాడేది నువ్వు అనుకుంటారు. బైబిల్లో ఉన్నాయి అవి. నా కొద్ది నేను తయారు చేయలేదు. ఎంత భయంకరమైన పాపం చేసేవాళ్ళు తెలుసా వాళ్ళు. దేవునికి చాలా అసహ్యమైన పనులు చేశారు. మనం ఎలా ఉంటున్నాం? మనం స్టార్ట్ అయ్యేది ఒక చిన్న పాపంతోనే. ఆ చిన్న పాపం అంటే ఏదో చూపిస్తా ఇప్పుడు మీకు. ఆ చిన్న పాపం నుంచి ఎంత స్టేజ్కి వెళ్ళిపోయాడు తెలుసా? మెల్లమెల్లగా దరిద్రమైన పాపాలకు వెళ్ళిపోయాడు. మనం ఆ కానాను ప్రాంతాన్ని ఎందుకు దాన్ని వెలివేశాడు? దేవుడు ఎందుకు దాన్ని ఆక్రమించమన్నాడు? దాన్ని ఎందుకు ఇలా చేయమన్నాడు అంటే, వాళ్ళ పాపాలు అధికంగా ఉన్నాయి, వాళ్ళు దరిద్రమైన పనులు చేస్తున్నాడు. దేవునికి అసహ్యం వేస్తుంది కదా పాపము చేస్తే. రెండో మాట చూపిస్తున్నాడు మీకు ఇక్కడ, ఎంత దరిద్రమైన పాపాలు చేశారు. ఎంతకంటే ఇంక మనం డీప్గా వెళ్తే మనకే కొంచెం అసహ్యం వేస్తుంది కాబట్టి వద్దు. రెండో మాటకు వద్దాం. హామా చూసిన పని ఏంటి? ఏం చూశాడు అక్కడ? వస్త్రహీనుడై ఉండుట చూశారు అనుకుంటున్నాడు. అది రాసింది అలా ఉంది. మనకు కొన్ని విషయాల్ని మరీ ఎక్కువగా విభజించి చెప్తే బాగుండదు, అసహ్యంగా ఉంటుందని దాన్ని అలా కవర్ చేశారేమో. కానీ యాక్చువల్గా హెబ్రీ పదంలో అక్కడ వస్త్రహీనతకు వాడిన పదం ఏంటి తెలుసా? ఎర్వా. పదం బాగా గుర్తుపెట్టుకోండి, ఎర్వా, ERVAH. హెబ్రీ పదంలో ఎర్వా అంటే ఏంటో తెలుసా? వస్త్రహీనతో పాటి తన తండ్రి ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో వాటిని పరిశీలించాడంట. నిద్రపోతున్నాడని ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు మనోడు? వాళ్ళ నాన్న గాఢ నిద్రలో ఉన్నాడని, ఎవరు చూడడం లేదని ఈ మాట ఇలా చెప్తే చాలా బాధేస్తుంది.
ఎర్వా అంటే ఆ పదానికి ఇంకొక చోట అర్థం ఉంది. మీకు బైబిల్లో మనం హెర్మెనూటిక్స్ అనేది మనం చదువుతున్నాను, నేను కూడా చదువుతున్నాను ఈ దినాల్లో. ఆ బుక్స్ చదువుతున్న కాలంలో నాకు అర్థమైంది, వాక్యాన్ని ఒక మాటను తీసుకొని బయటికి తీసుకొని వచ్చి మనకు ఇష్టం వచ్చినట్టు దాన్ని బోధించకూడదు. బైబిల్ కాంటెక్స్ట్లో ఏముందో, బైబిల్ ఉద్దేశంలో ఆ మాటకు ఏంది వివరణ ఉందో దాన్ని తెలుసుకోవాలని నేను అనుకున్నప్పుడు నేను హెర్మెనూటిక్స్ ప్రకారంగా చదువుతూ వస్తుంటే నాకు తెలిసిన మాట ఏంటో తెలుసా? ఈ మాట చాలా బాధగా ఉంటుంది. చదవండి, నిర్గమాకాండము 28వ అధ్యాయము 42లో ఆ మాటకు సంబంధించిన అర్థం ఉంది అక్కడ బాగా స్పష్టంగా. మరియు కుట్టవలను. ఈ ఎర్వా అనే పదము ఇక్కడ వాడారు. ప్రైవేట్ పార్ట్స్ గురించి సంబోధిస్తూ మాట్లాడినాడు. దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ప్రైవేట్ పార్ట్స్తో కప్పాలి. ఈ మాట ఇంతకంటే చెప్తే ఇంకా బాధగా ఉంటుంది. ఈ హాము ఎవ్వరు చూడడం లేదు, మా తమ్ముళ్ళు మా అన్నలు ఎవరు కనపడడం లేదు, నాకు వాళ్ళెవరు కనపడడం లేదని చెప్పి ఆ మనిషి చేసిన పెద్ద పాపం ఏందనంటే వాళ్ళ తండ్రి యొక్క ఆ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడానికి కూడా వెనకడుగు వేయలేదు. అసలు కొంతమంది బైబిల్ నిపుణులు, బైబిల్ జ్ఞానులు ఈ హెర్మెనూటిక్స్ చదువుతూ వాటిని వివరించిన వారిలో అసలు ఈ మాటంగా చాలా బాధగా చెప్పారు. ఎలా చెప్పారు తెలుసా? ఈ వాక్యము ఒక అర్థం ఇది కూడా ఉండొచ్చు. ఏంటి తెలుసా? లేవికాండము 18వ అధ్యాయము 6 నుంచి 8 వరకు ఉన్నాయి. ఎవరును నేను యెహోవాను, నీ తండ్రికి తీయకూడదు. తీయకూడదు, అది నీ తండ్రిదే. అసలు ఇక్కడున్న సంబోధన ప్రకారంగా మానఛాదం ఇవన్నీ కొన్ని కష్టమైన తెలుగు పదాలు వాడారు, కానీ నేకెడ్నెస్ అంటే ఎర్వా, నేను చెప్పిన పదం అదే. ఆ ఎర్వా పదాన్ని ఇక్కడ వాడుతూ అన్నాడు, ఒకవేళ తల్లి దగ్గరికి వెళ్ళినా, తండ్రి దగ్గరికి వెళ్ళినా, రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూసినా ఏదన్నా చేసినా కూడా అది పాపము. ఎంత డీప్గా బైబిల్ చక్కగా చెప్తా ఉంది. ఇదేముంది నాకు తెలిసి ఇంత 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 డీప్గా నాకు వాక్యంలో ఒక చెడ్డ పనిని వివరించినట్టు అక్కడ కనపడలేదు. అదేమి హామ్కు తప్పు కనపడడం లేదు. నీ కంటికి నా కంటికి అది పెద్దగా కనపడడం లేదు తప్పుగా. కానీ దేవుడు అన్నాడు, మనం అనుకుంటూ ఉంటాం వాడేం తాగి పడిపోయాడు కదా, పొరపాటున వెళ్ళి చూశాడు. పొరపాటున వెళ్ళి చూసింటే దేవుడు అంత బాధపడేవాడు కాదు. పొర్రపాటున వెళ్ళి చూసింటే అంత బాధపడేవాడు కాదు. ఈవెన్ లోతుతో పాటు తన కూతుర్లు చేసినప్పుడు కూడా దేవునికి అంత అసహ్యం వెళ్ళలేదేమో, చెప్పాలంటే అంత కోపం రాలేదేమో. ఈ హాము చేసిన పని ఎంత భయంకరం ఉందో చూసుకోండి. కొన్ని బైబిల్ ఇంటర్ప్రిట్ చేసే రీసెర్చ్ స్కాలర్స్ ఏమంటారంటే ఈవెన్ తండ్రితో కూడా కూడుకున్నాడేమో అనంత చెప్తున్నారు అక్కడ. ఈయన స్వభావము హాము బయటికి నురువెచ్చనగా ఉన్నాడు, చూడ్డానికి మంచిగా ఉన్నాడు, చూడ్డానికి కాపాడబడ్డాడని ఉంది. ఎక్కడి నుంచి కాపాడబడ్డాడు? ఆ ప్రళయం నుంచి కాపాడబడ్డాడు. కానీ ఏమయ్యాడు లాస్ట్కి? ఎంత దరిద్రమైన స్వభావం ఉందో లోపల. మనం కూడా లోపల చాలా చెడ్డ స్వభావం కలుపుకొని బయటికి మాత్రం మంచిగా సూప్ వేసుకునే వాళ్ళలాగా మనం మాట్లాడితే మనంత దరిద్రుడు ఎవడు లేడు. మనం కూడా హాము లాంటి వాళ్ళమే, అందులో డౌటే లేదు. ఈరోజు నేను చాలా విషయాలు మీకు చెప్తున్నాను. నాకు చాలా బాధ వేసింది ఈ వాక్యం చదువుతున్నప్పుడే. నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి. నాకు అనిపించింది ఎంత దుర్మార్గుడు రాయుడు. మనం కూడా కొంతమంది అలాగే ఉంటున్నాం. కొంతమంది క్రైస్తవులమైన మనము కూడా చేసేవన్నీ పనికిమాల పనులు అలాగే చేస్తున్నాం. చాలా చాలా దేవునికి అసహ్యమైనది, దేవునికి నచ్చనివి ఏందనంటే నటన. నువ్వు ఎట్లయినా ఉండు, నువ్వు ఉంటే అట్లయినా మంచిగా పాపంలో పడి సావు, లేకపోతే పవిత్రంగా నుండి సావు. రెండిటి మధ్యలో నాటకాలు అన్నవే అనుకో,
అది నేను కానీ ఎవరైనా కానీ దేవుని పేరు చెప్పుకొని ఎవరు నాటకాలు ఆడినా కూడా అది చాలా దేవునికి అసహ్యమైనది. ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం, సామెతలు 6వ అధ్యాయము మనం చూద్దాం. ఒక మాట, దేవునికి అసహ్యమైనవి ఏమేమి ఉన్నాయో. సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 18 వరకు చూద్దాం. 6 గలవు హేయములు అవేవనగా, ఫస్ట్ అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, అబో ఏడు. సరే, ముందు 6 తీసుకుందాం. ముందు 6లో ఎన్నెన్ని ఉన్నాయి? పెద్ద పెద్ద అసహ్యమైనట్టు కనబడుతున్నాయి మీకు? కాదు, అవి చాలామంది సాధారణంగా అందరిలో ఉండేటివి అవి. చూసావు? అది ఫస్ట్ ఏంటి? అహంకార దృష్టి. నేనే కరెక్ట్, నేనే గొప్ప, నేనే చేస్తాను, నేను తప్ప ఎవరు లేరు. అహంకార దృష్టి ఒక విశ్వాసిని చూసే విషయంలో కానీ, ఒక పాస్టర్ని చూసే విషయంలో కానీ, ఒక మనిషిని చూసే విషయంలో నీకు నాకు అహంకార దృష్టి ఉంటే మాత్రము దేవునికి అసహ్యులం మనం. కొంతమంది ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. నేనే బాగా పాడుతా, వారికి ఏమి పాటలు రావు, వాళ్ళకి ఏమి రావు. సరే, మంచిదే. నీకెందుకు వారికి ఏమి రాకపోతే నీకెందుకు అహంకారం ఉండాలి? వాడికి రాకుండా వాడు ఏదో పాడుతున్నాడు, నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? అహంకారంతో నిండి ఉన్నావు. అహంకార దృష్టి. తర్వాత కళ్ళలాడుకు నాలుక అంటే ఏంటి? నోటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు కూడా ఏమేం చేస్తూ ఉంటాం మనము? చెప్పేస్తాం, మనకేం పెద్ద సమస్య ఉండదు. అబద్ధములు ఆడుట బైబిల్ ప్రకారంగా తప్పు. ఇంకా అదొక్కటే కాదు, ఇంకా తర్వాత ఏముంది తమ్ముడు? నిరపరాధులను చంపు చేతులు. ఎలా చంపుతాడు? ఓన్లీ పొడచడమే కాదు, వాడిని ఏ మాత్రం తప్పు చేయకుండా ఉంటే వాడిని ఎలా చేస్తుంటాడు? ట్రాప్. ఏదో రకంగా వాడిని దెబ్బతీయాలి, వాడిని ఇబ్బంది పెట్టాలి. ఆ 4 సైడ్లో నుంచి వాడికి పన్నాగాలేసి పాడు చేస్తారు. ఈ విషయంలో దావీదు చాలా నేర్పరి. చెప్పాలంటే ఉరియాను మంచిగా నిరపరాధిని ఏం చేశాడు? చాలా చక్కగా పన్నాగం వేసి తీసుకెళ్ళాడు. బయటికి మాత్రం రాజ్యమంతా కనపడడానికి ఎలా ఉంది? ఉరియా యుద్ధం చేశాడు, ఈ ఉరియా చనిపోయాడు. మన దావీదు కనికరించి బెత్షెబాను దగ్గర తెచ్చుకున్నాడు. ఎంత బాగుంది పిక్చరు, సూపర్ హీరోలాగా ఉంది కదా. కానీ అది కాదు. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది. అది వీడు ప్లాన్లు వేస్తూ ఉంటాడు లోపల. నువ్వు దుర్యోచనలు యోచించు. మన హృదయం అది ఉండకూడదు. ఎవరికైనా ట్రాప్ చేయడానికి మనం ప్లాన్ లేకూడదు. మనం యథార్థంగా మంచిగా ఉన్నట్టు ఉన్నాం, పర్లేదు. దెబ్బ పడుతుంది ఈరోజు, పర్లేదు. పడింది మనకు దెబ్బ, మనకు కూడా జరిగింది ఆ పని. గాజాబాద్లో ఒకరు మన మీద పన్నాగాలు వేస్తుంటే కూడా మనం అలాగే గమ్మగా ఉన్నాం. దేవుడు చూస్తాడు, దేవుడు గ్రహిస్తాడు. మనము నమ్మేది మన సజీవుడైన దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. వాళ్ళు వేస్తున్నారని చెప్పి మనం కూడా పన్నాగాలు వేయకూడదు. వద్దు. ఈ పన్నాగాలు వేసి ఆల్రెడీ పాతకాలంలో వచ్చాం వీడికి ఇంతకాలం. ఇప్పుడు మళ్ళీ అదే పన్నాగాలు వేస్తే ఏం తేడా? అదేం పెద్ద పాపాలు కదా అవన్నీ చూస్తూ ఉంటే. అర్థమైందా? చాలామంది చేస్తూ ఉంటారు ఈ పనులన్నీ. అబద్ధాలు ఆడుతారు, పెద్దగా బాధ ఉండదు వాళ్ళకు. ఇంకేం తమ్ముడు, వేరే వాళ్ళని నిరపరాధులను ఇబ్బంది పెడతారు. వాడెవడో ఒకళ్ళే, వాడిని ఏముందిలే అని. మూడో ఏం చూస్తున్నాం అక్కడ? అహంకారం. అది ఫస్ట్ గర్వము. తర్వాత పన్నాగాలు. అది వద్దు. ఇవన్నీ దేవునికి అసహ్యము. ఆ హాము బయటికి బాగానే ఉన్నాడు, కానీ తన తండ్రిని చూస్తూ ఏమనుకున్నాడు? దుర్యోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డవి ఆలోచనలు వస్తున్నాయి హాముకు. ఏమి ఆలోచించాడు నాకు తెలియదు. బ్రదర్, నా ఉద్దేశాలు చెప్పదలుచుకోవట్లేదు నేను, కానీ అక్కడ మాత్రం చాలా దేవునికి అసహ్యం వేసింది. తన తండ్రి అస్సలు ఆల్రెడీ దేవుడు ముందే అసహ్యించుకున్నాడు. ఎప్పుడు అసహ్యించుకున్నాడు?
ఆదికాండం 6వ అధ్యాయంలో చూసి పెళ్ళిళ్ళకు చేసుకుంటూ వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా ఉంటే దేవుడు ఎందుకు చేశాను రా ఇళ్ళను, ఎందుకు చేశాను రా ఇళ్ళను అని బాధపడ్డాడు దేవుడు. బాధపడిన దేవునికి మళ్ళీ ఏం చేశాడు వీడు, అబ్బా ఇంకా ఆశయం తెప్పించాడు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తండ్రితో కూడుకున్నాడు. ఎంత దరిద్రమైనవాడు, ఏ ఉద్దేశం ఆలోచన ఉందో తెలియదు నాకు. అంత దరిద్రమైన పని. బయటికి మాత్రం బాగానే ఉన్నాడు మంచిగా, కానీ లోపల చెడ్డతనం అంతగా నింపబడి ఉంది, అంత నింపబడి ఉంది. మనం కూడా ఎవరైనా గాఢ నిద్రలో ఉన్నారు, ఎవరైనా ఇంకొక స్టేజ్లో ఉన్నారని మనం కూడా మనకిష్టం వచ్చిన పని చేస్తే చాలా తప్పు. అర్థం చేసుకోండి ఈ మాట. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ మాట మీకు చెప్పాలి, అర్థం కావాలి. ఒకడు గాఢ నిద్రలో ఉన్నాడు. నోవా ఏమవుతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఒకరు గాఢ నిద్రలో ఉన్నారని చెప్పి మనకిష్టం వచ్చిన పని చేస్తే దేవుడు గ్రహించడం తెలియదు, ఖచ్చితంగా దేవుడు గ్రహిస్తాడు. చాలా జాగ్రత్త. ఎవరితో ఎలా ఉంటున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఏం జీవిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, ప్రతి దానికి మనం దేవునికి జవాబు చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి. చూడండి ఎంత బాధకరమైనవో. అందుకే ఆ మాట ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండంలో 29వ అధ్యాయము 29వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. చదుదాం ఆ మాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యంలో ఉన్న సీక్రెట్ థింగ్స్ని దేవుడు తెలియజేస్తాడు, అలాగే నీ జీవితంలో ఉన్న సీక్రెట్ థింగ్స్ని కూడా దేవుడు తెలియజేస్తాడు. ఏం పెద్ద విషయం ఏం కాదు, అందరికి బయటపడతాయి. ఈరోజు కాకపోతే రేపు బయటపడతాయి. కొంతమంది మనుషులు అన్నీ కప్పు పుట్టుకోవడానికి రెడీగా ఉంటారు, అన్నీ కప్పుపుచ్చుకుంటారు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, డబ్బు స్వభావము, అన్ని స్వభావాలు ఉంటాయి. మొన్న కిషోర్ ఫస్ట్లో వచ్చినప్పుడు నాతో ఒక మాట అన్నాడు, అన్న పాపం ఎక్కువ బైబిల్లో చేయడానికి గల కారణాలు 2. మొదటిది డబ్బు అయితే, రెండవది శరీర ఆశ, కామాతుర. కరెక్ట్గా చెప్పాలంటే ఈ రెండిట్లో మన మనుషుడు ఏం చేస్తాడు, పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ హామకు ఏం ఆలోచన వచ్చిందో, ఎవరు చూడడం లేదనుకున్నాడేమో, ఎవరు గ్రహించట్లేదు. ఓహో, ఎంత బాధకరం, ఎంత బాధకరం. దేవుడు ప్రతిదీ గమనిస్తాడు, ప్రతిదీ చూశాడు. అందులో హామున్న స్థితిని కూడా బాగా గమనించాడు. హాము ఏం పని చేస్తాడో కూడా దేవుడు చూశాడు. చాలా బాధకరం. ఇక్కడ చూస్తున్న మాట, 3వ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇతను చేసిన పని కాకుండా ఇతను చేసింది ఏంటి తెలుసా, ఇతనన్నా కనీసం తన తండ్రికి ఏం చేయాల్సిన చెడ్డ పని చేసి వెళ్ళిపోయాడు. గాఢ నిద్రలో ఉన్నాడని చెప్పి చేయాల్సింది చేసి వెళ్ళిపోయాడు. చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేయాలి, కనీసం వస్త్రం కప్పాలి కదా. ఏం చేశాడు తెలుసా, తన తమ్ముళ్ళకు, తన అన్నలకు దగ్గరికి వెళ్ళి, రే నాన్న, ఆ సంగతి తెలిపాను. ఎందుకు సంగతి తెలిపాడు, చూడరా నేను పోయి ఏం చేశాను, దరిద్రమైన పని చూసుకోపండి, నేనేం చేశానో చూడండి. ఆ ఇద్దరి అన్నలకు ఉన్న జ్ఞానము హాముకు లేదు. ఆ ఇద్దరి అన్నలకు ఉన్న జ్ఞానము హాముకు లేదు. ఆ ఇద్దరు ఏం చేశారు, ఆ వస్త్రము, ఆయన వస్త్రము కనపడకుండా, చదువుదాం అన్నమాట 23వ వచనంలో, అక్కడే కింద ఉంది. ఆయన కనపడకుండా, ఆయన ఆ వస్త్రహీనత కనపడకుండా ఆ గుడ్డను ఇలాగ భుజం మీద వేసుకుంటూ వెళ్ళి కప్పారంట. వేసుకొని అబ్బా, వారు చూడలేదు. బా, అసలు ఎంత జాగ్రత్త తీసుకున్నారు. హాము ఎందుకు తీసుకోలేదు ఆ జాగ్రత్త, మనము ఎందుకు తీసుకోలేకపోతున్నాం జాగ్రత్త. మనం అన్నిటి ఊరికి అలా చెప్పడానికి రెడీగా ఉన్నాం. అయిపోయిందన్న తప్పు, అయిపోయిందన్న పాపము, అయిపోయిందన్న పొరపాటు. మరి నీ జాగ్రత్త ఏంటి, నీ జాగ్రత్త ఏంటి?
నీ ఆలోచన ఏంటి? ఏదైనా పాపం జరుగుతున్నప్పుడు దాంట్లో నీకు నచ్చినట్టే నువ్వేమైపోతావు? దాన్ని నచ్చినట్టే వెళ్ళిపోతావు. నువ్వు చేసేసిన తర్వాత ఏమంటావు? మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేస్తావు? ఆదాం స్వభావం మనకు ఉంది కదా. ఏమంటాడు? అదిగో నువ్వు ఇచ్చిన స్త్రీతోనే నేను తిన్నా. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు హామ్ వలె మనము జాగ్రత్త తీసుకోవాల్సిన మనము తీసుకోలేకపోతున్నాం. ఆ చిన్న ఒక్క శరీర ఆశ, శరీర కోరిక, దరిద్రమైన స్వభావము ఉండడము తన సంతతి వారందరినీ శాపగ్రస్తులు చేసి పడేసింది. తన తండ్రి లేచిన తర్వాత ఓన్లీ వస్త్రాన్ని మాత్రమే లేకుండా చూడడం అంటే వదిలిపెట్టేసేవాడే. కానీ లేచిన తర్వాత నోవా ఏం చేశాడు? నోవా తనను శపించాడు. మేలుకొని తెలుసుకొని అది శపింపబడినదై. శాపగ్రస్తులం అవడానికి కారణమవుతున్నాం. మనం చేస్తే పాపము మన పిల్లలకు అది శాపముగా మార్చబడతా ఉంది. పాపమును మీరు నిర్లక్ష్యంగా తీసుకోకండి. ఏముందిలే అన్న, పొరపాట్లు అవుతూ ఉంటాయి, చిన్నవి అవుతూ ఉంటాయి. అసలు బైబిల్లో పాపాన్ని ఒక డెఫినేషన్ తెలుసుకుంటే కదా మనం సరిగ్గా. పాపాన్ని డెఫినేషన్ మనం సరిగ్గా తెలుసుకోక మనం ఇష్టం వచ్చింది చేస్తున్నాం. అసలు ఆ మాట వింటే చదవండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం మంచిగా. చూడు ఆ మాట ఏమనుందో. చెయ్యాల్సిన వాటిని, మంచి పనులను చేయకపోతే ఎరిగియు అయిపోయాగా. నువ్వు ఇంకేం పెద్దగా ఏమో చేయాల్సిన అవసరంలా. అన్నా పబ్బుల్లోకి వెళ్ళి డాన్సులు వేస్తా, అన్నా వేరే అమ్మాయితో వ్యభిచారం చేస్తా, అన్నా నేను డబ్బులు మోసం చేస్తా, ఇవన్నీ చేయాల్సిన అవసరంలా. మేలైనది తెలుసుకొని అలాగూ చేయని వాడికి హాము. ఈ మాటను కరెక్ట్గా ఫిట్ అవుతుంది హాముకు, మనకు కూడా ఫిట్ అవుతుంది. మనం కూడా ఒకవేళ నిజంగా హాము వలె ఉంటే, చాలా బాధకరం ఈ మాటలు వింటూ ఉంటే నాకు చాలా. మేలైనది ఎరిగియు దాన్ని చెయ్యని వాడు ఏమవుతాడంట? పాపము. అయిపోయా. ఏముందన్నా నాకేం అంటుకోలేదు అనుకుంటావేమో, వెనకాల పడింట స్టిక్కర్, పడింట స్టిక్కర్, మనకు తెలియదు అది. మనమేం బయటికి మాత్రం ఏమున్నాం? మంచోళమే, పర్ఫెక్ట్. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అది దేవునికి ఇష్టమైనవి మనం చేయక కొన్నిసార్లు మనం ఏదో మనకు నచ్చినవి చేసేసుకుంటున్నాం. మనకు నచ్చినట్టు ఏంటి బ్రదర్? మనకు నచ్చినవి చాలా ఉంటాయి. కొంతమంది క్రైస్తవులకి దినాల్లో చర్చిలకు పోయి వాక్యాలు విని వాళ్ళ జీవితాలు మార్చుకొని ఎప్పుడు చూడు ఇలాంటి వాక్యాలు మారుతుంటే ఎలా ఉంటుంది వాళ్ళకు? ఎందుకు లేరా బాబు ఆశీర్వాదాల గురించి అసలు మాట్లాడు. మేమేమో ఆశీర్వాదాల కోసం పోతున్నాం, ఆయన ఏమో ఆశీర్వాదాలు ఇవ్వట్లే. ఒరే ఇలాంటివి కనుక్కోవాలి. దేవునికి అసహ్యమైన పాపాలు, దేవునికి నచ్చనివి, హాము చేసిన భయంకరమైన అసలుగా నాకు తెలిసి ఆ హాము ఒక పెద్ద కారకుడు. కనపడలేదు ఇంతకాలం ఎంత కల్ప్రిటో హాము. చెప్పాలంటే హాము వలన కానాను కూడా శపించబడింది. ఒక్క మనిషి చేసిన దరిద్రమైన పని 10 మంది ఏం చేయాల్సిన అవసరంలా. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం కూడా నేర్చుకుందాం. మనం చేయాల్సిన శ్రేష్టమైన పనులు చేయడం నేర్చుకుందాం. దేవుడికి ఏం నచ్చుతుందో అవి చేయడానికి ఇష్టపడదాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను, చదువుదాం. అందుకే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 29లో రాయబడిన మాట చూద్దాం. నాకు తోడై ఉన్నాడు, అది ఎల్లప్పుడూ చేయును గనక. బాబా ఎల్లప్పుడూ ఏం చేయాలి? మనము మంచి పని చేయాలి. వాళ్ళ అన్నలు ఏం చేశారు? వాళ్ళ తమ్ముడు ఎక్కడో చెప్తే ఆ వస్త్రాన్ని పట్టుకొని వాళ్ళు చూడడానికి కూడా ఇష్టపడలేదు. అలాగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి వాళ్ళ తండ్రిని
ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఆ చేయాల్సిన చిన్న పని అయినా కానీ శ్రద్ధగా చేశారు, మంచిగా చేశారు. చెడ్డ పని రాకుండా, చెడ్డ ఉద్దేశం రాకుండా, చెడ్డవి చూడకుండా. ఓ నాయన, మనం ఈ దినాల్లో ఎలా ఉన్నాం తెలుసా? ఎవరు చూడడం లేదంటే ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాం, ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాం. ఏమైనా అంటే ఇంక అన్ని మీరు ఫిలప్ చేసుకోండి. ఇంకా బ్లాంకులన్నీ మీ చేతికి ఇస్తాను. ఎన్నెన్ని బ్లాంకులు నింపుకుంటారో నింపుకోండి. అన్నా మాకు ఆ పెద్ద ఆశలు లేవన్నా, అవి లేవన్నా, ఇవి లేవన్నా, కొన్నే ఉన్నాయి ఆశలు. ఆ కొన్ని ఆశల్లోనే లాక్కుంటాడు దేవుడు. అబద్ధాలు ఆడితే కూడా అసేయమంట దేవునికి, అబద్ధ సాక్ష్యం చెప్తే కూడా అసేయమంట దేవునికి. ఎంత ఎంత తప్పు. నేను అటు దినాన నేను కొబ్బరి బొండాలు తీసుకొని వెళ్ళినప్పుడు వాడు 4 కొబ్బరి బొండాలు అంటే 280 రూపాయలు సార్ అన్నాడు. సరే పోండి సార్ తగ్గిస్తాను పోండి అని చెప్పాడు. 260 అన్నాడు. కొబ్బరి బొండం కొట్టిన తర్వాత నేను 260 కొట్టాల్సింది నేను 50 కొట్టేశాను. కొట్టేసి ఇటు చూపించా, సార్ నేను 260 కాదు చెప్పింది అన్నాడు. నాకు అనిపించింది, నేను అప్పుడు అన్నాను, అరే నువ్వు అనింది కదరా అని అన్నాను. కానీ నాకు వెంటనే మనసులో నొచ్చుకునిందన్నమాట. అరే వాడు చెప్పింది నేను వేసిండాల్సిందే, దాన్ని నేను మళ్ళీ ఒత్తాస ఏం పలికాను, నువ్వు చెప్పింది కదరా అని చెప్పా. చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి, తప్పులు చేయకూడదు. ఎందుకు తెలుసా? అబద్ధాలు ఆడితే ఎవరికి అసహ్యమవుతాం? దేవునికి అసహ్యమవుతాం. ఏదేదో పన్నాగాలు వేస్తూ ఉంటాం, అన్ని పన్నాగాలు వేస్తూ ఉంటాం. అవి చేయాలి, ఇవి చేయాలి, ఇట్లా చేయాలి. అరే నీ పన్నాగాలు ఆపండిరా బాబు. నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే నువ్వు దరిద్రమైన పనులు చేస్తున్నావు. దేవుడు మంచి కోసం ఇస్తే దాన్ని ఎందుకు చెడ్డ కోసం వాడుకున్నావు నువ్వు? ఇంకా ఎప్పుడు దావీదు ఒక్కసారి చేశాడు తప్ప ఇంకెప్పుడు చేయలేదు. అది చాలా జాగ్రత్త తీసుకున్నాడు, దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. మనం కూడా మన జీవితంలో హాము వంటివి చిన్న చిన్న స్వభావాలు ఉన్నాయేమో, అవి చిన్నవి చెడ్డగా కోరుకొని వచ్చి ఎలా దరిద్రమవుతున్నావు? వాళ్ళ సంతతి వాళ్ళు ఏకంగా జంతువులతో కూడుకునే వాళ్ళు, స్త్రీలతో కూడుకునే వాళ్ళు, పురుషులతో కూడుకునే వాళ్ళు. అంత దరిద్రులు దేవుడు చూసి అరే వీళ్ళని తీసేయాలరా బాబు ఇక్కడ నుంచి, దేవుడు తీసేయాలని అనేదానికంటే తుడిచేయాలనుకున్నాడు వాళ్ళని. అబ్బా, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మనిషిలో ఆలోచన ఏమొస్తుంది? అబ్బా ఎందుకబ్బా దేవుడు తుడిచాలనుకున్నాడు, అబ్బా దేవుడు ఎందుకబ్బా కొట్టాలనుకున్నాడు. అందరికి ఇదే ఆలోచన. మా ఫ్రీడమ్ని చంపుతున్నాడు, మాకు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా, మాకు నచ్చినట్టు చాలు కదా మేము. ఎంతమందిని చంపాడంట ఇరాన్లో? 45,000 మందిని చంపారంట. అదేం పెద్దగా తప్పు కనపడదు, చంపారుగా, అయిపోయింది. ఏం చేయాలి? ఏం చేయకూడదు, దేవుడు కూడా ఏం చేయకూడదు. అబ్బో నరకంలో వేస్తే ఏమంటారు చెప్పండి? నరకంలో వేస్తే తప్పు చేస్తే ఏమంటారు? ఒరే శిక్ష ఇచ్చారా, ఈయనం దేవుడు. ఓర్ నాయన, దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. దేవునికి పాపం అనేది అసహ్యము. గుర్తుపెట్టుకోండి. నచ్చదు అంటే దేవునికి నచ్చదు. ఒకవేళ దేవునికి నచ్చనివి ఏమైనా ఉన్నాయంటే అవి లిస్టులో మనం చదివాం. 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చాలా జాగ్రత్త కలిగి, అవేం పెద్దవి కాదు, పెద్దవి రాలేడా, చిన్న దానిలో రాశాడు. అవి చేయకుండా ఉండాలి. అహంకారము, అబద్ధాలాట, ఇంకా చదవాలి, దుర్యోచనలు, ప్లానింగ్ చేయకూడదు. వద్దు, ఇవన్నీ వద్దు మనకు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈరోజు నేర్చుకుందాం. హామ్ వల్లే మనం ఉంటున్నామేమో, ఏదైనా సందర్భంలో ఉంటున్నామేమో, ఏమైనా విషయాల్లో ఉంటున్నామేమో, ఏదైనా విషయాల్లో మనం నడుచుకుంటున్నామేమో, అలాగా ఏముందిలే అనుకుంటున్నామేమో, ఎవరు చూడడం లేదు అనుకుంటున్నామేమో. మనం నురివెచ్చగొంటే దేవుడు ఉమ్మి వేస్తాడు. వద్దు, మనకు ఆ జీవితం వద్దు. బ్రతుకుతే దేవుని కొరకు శ్రేష్టంగా బ్రతుకుతాం, లేకపోతే మనము లోకంలోనే బ్రతుకు చచ్చిపోతాం. ఎందుకు ఊరికే తేడా? ఈ మాట చెప్పినందుకు ఏదేందో లోకంలోనే బతుకుతామని అనుకున్నారు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పరిశుద్ధతలో నుంచి ఇంకా పరిశుద్ధతలోనికి వెరగడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ పాపంలో ఉంటే దేవుడు అంటాడు వద్దు, అసహ్యంగా ఉండదు, మనకు ఆ జీవితం వద్దు. నిజంగా మన జీవితాన్ని మార్చుకుందాం. ఇంకా ఎక్కడైనా వాక్యాలంగా మనం హెల్తీగా ఉంటూ ఇంకా కొన్ని విషయాల్లో సరిగా ఉండలేకపోతున్నామేమో, చేయాల్సిన శ్రద్ధమైన పని మనం చేయలేకపోతున్నామేమో. మేము మిమ్మల్ని హామా లాంటి పనులు చేస్తున్నారని నేను చెప్పట్లేదు.
హామ్ లాంటి పనులు చేస్తున్నారని చెప్పట్లేదు. మరి అవి చేస్తున్నారు లేదో మీకే తెలియాలి, కానీ చేయట్లేదని నేను భావిస్తున్నా. కానీ నేనేమన్నా అంటే నురువెచ్చని జీవితం మనం ఉండకూడదు. ఏం వెచ్చని జీవితం ఉండకూడదు? నురువెచ్చని జీవితం ఉండకూడదు. దేవుడు అసహ్యించుకునే జీవితం మనం ఉండకూడదు. మారుదాం, ఇంకా శ్రేష్టంగా మారుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం. రండి ప్రార్థన చేద్దాం.